ఈ నిన్నటి నుంచి ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు వెనకాడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే వెనకంజ వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు నేను చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయట అయినా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. నేను అడుగుతున్నాను కదా, ప్రజెంట్ సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సి మీద డిస్కషన్కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా వినుభవం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బిఎస్సి పిలుస్తాను, బిఎస్సిలో మీరు డిసైడ్ చేసుకోండి అంతే తప్ప మళ్ళీ మీ ఒక్కసారి తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేకుంటే కనుక బిఎస్సిలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ 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 సార్. స్పీకర్ చైర్మన్ సార్, మీరు అనుమతిస్తే సార్. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లా